నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంది, కానీ టీడీపీ ఇచ్చిన అబద్ధపు హామీలతో జనం మోసపోయారు అన్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్ననలు పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు, కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000 సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లిం బయటకు వస్తే నీకు 4,000 సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నీకు సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. (13,326) గ్రామ పంచాయతీల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు.
34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 100 రూపాయలు 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఈ ఆగస్టు 15 నుంచి పారిశుద్ధ నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా, మౌలిక వసతులతో కల్పనతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన, ప్రభుత్వం నుంచి విన్నపం, ఆగస్టు 15 నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణం పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది. ఇది దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం. అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వారి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి బాధ, ఆవేదన, అర్థం చేసుకున్న ప్రభుత్వంగా తల్లిదండ్రులందరికీ మాటిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పాఠశాలలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. వాటికి కావలసిన నిధుల్ని సమకూర్చడమే కాకుండా పెద్ద ఎత్తున అత్యంత పరిశుభ్రతతో కలిగినటువంటి ప్రాంగణాలుగా మార్చే కార్యక్రమానికి మేమంతా ముందుండి పనులు చేపడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తాం. ఇప్పటికే ఇటువంటి పాఠశాలలు బాగు చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వెచ్చించి ఈ పాఠశాలన్నిటికీ కూడా పక్కా భవనాలు కట్టించాలనే ఆలోచన ముందుకు పోతా ఉన్నారు. మా చెల్లి జాడ తెలియటం లేదు, కాపాడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసిన ఓ అన్నదమ్ములు. వెతికే బాధ్యత నాది అని చెప్పిన పవన్ కళ్యాణ్.
సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం రాష్ట్ర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగరావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు, ప్రధానంగా తెలుగువారి గొంతుకోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది. ఎంతో మంది రైతులు తమ ఇల్లు భూములు ఒక దారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది. ఈ కర్మాగారం ద్వారా అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి, ట్యాక్సులు కట్టి, రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక మణిహారం లాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానీకానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక తాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కార్యక్రమం కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా పోరాటాన్ని కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారం ప్రభుత్వంలో ఉంచుతాము, అన్ని విధాలు కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము. ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు, బ్యూరోక్రాట్స్, మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఉసురోమనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్టగొట్టాలని, అధికారులను తీసేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించాలని, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారి కోత విధించాలని చెప్పేటువంటి, కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి. కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించడం ప్రయత్నం చేయాలి. ఈ రోజు మేము బోనస్ ఎక్కడుతూ ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటారు, ఎంప్లాయీని తగ్గించేస్తూ ఉంటారు. కింద శుక్రవారం నాడు కేంద్రంలో మీటింగ్ జరిగింది. ఆదివారం 1 సీఎండీ గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని, వాట్సాప్లో రకరకాలటువంటి లీకులు ఇచ్చి ఈ కర్మాగారం దృష్టి పెట్టించాలని, మొత్తం కార్మిక వర్గంలోని ప్రజానికి కూడా ఒక నైరాశ్యం కలిగించాలని. సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టిందని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అందరికీ నమస్కారం. నేను విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్. మేము భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము వారధి ప్రోగ్రాం అనేది మేము మొదలుపెట్టడం జరుగుతుంది. గౌరవనీయురాలైన మా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వారి చేతులతో 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి అది ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. దాని ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఆదివారం తప్ప ఒక శాసనసభ్యుడి కానీ, ఒక పార్లమెంటు సభ్యుడి కానీ, ఒక మంత్రి గారు కానీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజయవాడ ఆఫీస్లో అందుబాటులో ఉంటూ ప్రజల దగ్గర నుంచి ఏదైతే వారి సమస్యలు ఉన్నాయో లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఏ మంత్రిత్వ శాఖకి వెళ్ళాలో ఆ మంత్రిత్వ శాఖ వారితోటి మేము సంప్రదించి దానికి పరిష్కారం వచ్చే వరకు మా భారతీయ జనతా పార్టీ పూర్తి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. నమస్కారం.
బీఆర్ఎస్ మరోసారి ఫ్లాప్ అవడం ఖాయమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఫ్లాప్ సక్సెస్ ఇదేమన్నా పోటీ అండి? ఇదేమన్నా ఫ్లాప్ సక్సెస్ చూసిండ్రు, జనం చూసిండ్రు. జనం 2 సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు. అసెంబ్లీలో చెప్పిండ్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిండ్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు, మరొకసారి వారు ఫ్లాప్ కావడం జరుగుతుంది. విజయనగరం జిల్లా తోటపాలెంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్కు విద్యార్థులు, యువత ముందుండాలని స్కూల్ ఏవో బాలాజీ పిలుపునిచ్చారు. సాధించాలి 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 జై హో భారత్ జై హో భారత్ జై హో భారత్ జై హో భారత్ ఐ లవ్ ఇండియా 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 ఐ లవ్ ఇండియా. అందరికీ ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు మన స్కూల్లో ఎయిమ్ కాన్సెప్ట్ స్కూల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విజయనగరం అనే కార్యక్రమాన్ని చేపట్టాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకులు అనేక మంది స్వతంత్ర సమరయోధులు తన ప్రాణాలను త్యజించి మనకి స్వతంత్రాన్ని సముపార్జించారు. ఈ సముపార్జించినటువంటి ఈ స్వతంత్ర భారతావన్ని మరిన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందేలా చేయాలని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఎంతోమంది త్యాగజనులు సంపాదించిన ఈ స్వతంత్ర వనిలో అనేక రకమైన డిఫికల్టీస్ని మనం ఫేస్ చేస్తున్నాం. మనకి స్వతంత్రం వచ్చిన అనేక రోజులైనా ఇంకా మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం ఉంటూ ఉన్నాము. మన విద్యా విధానాన్ని అభివృద్ధి చెందించుకోవాలి. అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు ఏర్పాట్లు మనం చేసుకోవాలి. నేటి తరుణంలో యువత ఎక్కువగా పక్కత్రోవని పడుతున్నారు, అనేక డ్రగ్స్కి అలవాటు బానిసలు అవుతున్నారు. వాటిలన్నింటికీ దూరంగా ఉంటూ విద్యను అభివృద్ధి చేసుకుంటూ మన పూర్వీకులు సాధించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఇంకా మంచి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశంగా, ఉన్నతమైన పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలని మా విద్యార్థులందరికీ తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ అన్నడా. పుణ్యాత్ములు పుట్టిన పుణ్యభూమి, కర్మవీరులు పుట్టిన కర్మభూమి మన పవిత్ర భరతభూమి. ఈ పవిత్ర భరతభూమి యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు మనం అందరం ఘనంగా జరుపుకుంటున్నాం. దేశం ఘనంగా జరుపుకుంటే ఈ శుభతరుణంలో మా ఎయిమ్ పాఠశాలలో కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విజయనగరం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రెండింటి ఉద్దేశం ఏంటండి అంటే మన ఇల్లు బాగుంటే వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలి స్వచ్ఛత అనేటటువంటి కార్యక్రమం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడం కోసం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఎయిమ్ పాఠశాలలోని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విజయనగరం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలి. వెనుకడుగా మహనీయుడు చెప్పాడు, స్టూడెంట్స్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్, విద్యార్థి శక్తి జాతీయ శక్తి. అలాగే మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, వినోదాలు చూపిన విప్లవాలు రేపిన అన్నిటికీ పైచేయి యువతరానిదే, ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. కాబట్టి భావి భారత పౌరులైన మీ విద్యార్థులందరూ కూడా సన్మార్గంలో నడిచి దేశాభివృద్ధికి సహకరించాలి, దేశభక్తిని కలిగి ఉండాలని కోరుతూ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.